2 వచ్చిన భాగాలు మనందరం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనాకారుడైన దావీదు భక్తుడు చక్కటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా మనతో ప్రభు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితాలకి అది ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహింపచేసి నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనందరము నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, రాజువైన నా దేవా, రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. ఇక్కడ కీర్తనకారుడు ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మనము ఘనపరచాలి అని వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. కొన్నిసార్లు మనము ఆ సంతోషం కలిగినప్పుడే దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం, అంత బాగున్నప్పుడే దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బాగున్నప్పుడు కాదు, బాగున్నా బాగోకపోయినా, పరిస్థితులు ఎలాగున్నా పరిస్థితిని బట్టి కాక, ఏమండి, మన పరిస్థితిని బట్టి స్తుతి మారిపోకూడదట. స్తుతి అనేది పరిస్థితిని బట్టి మనం మార్చేటట్లుగా ఉండకూడదు. నిత్యము దేవుని మనము స్తుతించేవారుగా ఉండాలి. ఆ 2వ వచనంలో ఉంటాడు, అనుదినము నేను నిన్ను స్తుతించేదను. అనుదినము, ఏమండి, 1 రోజు 2 రోజులు లేదా కొద్ది రోజులు దేవుని స్తుతించి తర్వాత దేవుణ్ణి మనము స్తుతించకుండా దూరంగా ఉండటం కాదు. మనము అనుదినము కూడా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనము ఉండాలి. ఇక్కడ 1-2 వచనాలు మనకేం చెప్తున్నాయంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మనం ఏం చేయాలండి? స్తుతించాలి. స్తుతిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనము జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో నడిపించుకోవాలి. అక్కడ మొదటి మాట 1-2 వచనాలు మనకు చెప్తున్నాయి, దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి. దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి. ప్రతి క్షణము, ప్రతి సందర్భంలోనూ మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. కొంతమంది మంచి జరిగినప్పుడు మాత్రమే స్తుతిస్తారు, కొంతమంది మేలు కలిగినప్పుడు మాత్రమే స్తుతిస్తారు. మేలు కలిగినా కలగకపోయినా, కష్టం వచ్చినా ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా వేదన వచ్చినా, ఎలాంటి స్థితిని జీవితంలో కలిగినా మనం ఏం చేయాలట? దేవుణ్ణి మనము స్తుతించాలి. దావీదు భక్తుడు, అతను చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఎంతో వేదనకరమైన స్థితిలో అతను ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలుగుతూ ఉన్నాడు. కనుక మనందరం కూడా దేవుణ్ణి స్తుతించటం ద్వారా దేవుడు మన జీవితంలో చేసే ఆ గొప్ప కార్యాలను మనము కన్నులారా చూడగలగాలి. స్తుతించాలి. స్తుతి మన స్థితిని మారుస్తుందని మనం చూస్తూ ఉంటాం. మనము వాక్యాల్లో చూస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. అతని స్థితి ఎలా మారింది? అతని స్థితి ఎలా మారిందంటే, అతడు గొర్రెల్ని మేపుకుంటూ ఆ గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వ్యక్తి. మనము 78వ కీర్తనలో చదువుతూ ఉన్నప్పుడు గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి, ఏమండి, దావీదు గారిని దేవుడు చూశాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి ఏం చేశాడంటే, ఆయన స్తుతించాడు. గొర్రెల దొడ్డులో నుండి కూడా దేవుణ్ణి స్తుతించగలిగాడు. బాధలో నుండి కూడా దేవుణ్ణి స్తుతించగలిగాడు. అతనికి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో దేవుణ్ణి స్తుతించగలిగాడు. స్తుతించే దావీదు, ఏమండి, అతని స్థితిని, అతని పరిస్థితిని మార్చుకోగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరము స్తుతించటం ద్వారా మన స్థితిగతులు మారిపోతా ఉన్నాయి. హల్లెలూయా.
స్తుతియే ఆత్మను బలపరచును, స్తుతియే స్థితిని మార్చేయును. స్తుతియే ఆత్మను బలపరచును, స్తుతియే స్థితిని మార్చేయును. స్తుతి 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 స్తుతియే ఆత్మను బలపరచును, స్తుతియే స్థితిని మార్చేయును. స్తుతియే ఆత్మను బలపరచును, స్తుతియే స్థితిని మార్చేయును. హల్లెలూయా. మన స్తుతి మన స్థితులను మార్చేస్తుంది. మన స్థితి ఏమండి, దుఃఖంలో ఉన్నామేమో, మనము వేదనలో ఉన్నామేమో, మనము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామేమో. నా ప్రభు అంటున్నాడు, నీ స్థితి మారాలంటే నువ్వు స్తుతించే బిడ్డగా మార్చబడాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కష్టకాలంలోనైనా, ఆనంద సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. స్తుతి ఆగకూడదు. ఏం ఆగకూడదండి? స్తుతి ఆగకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము. ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలండి? మనం స్తుతి యాగము చేయాలి. చాలా మంది అప్పుడప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కాదట, ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఒక ఆవిడ పాట పాడుతూ ఉందట. పాట ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి అని పాడుతుందంట. ఏమని పాడుతుందండి? అప్పుడప్పుడు స్తుతిస్తుందంట. అంటే అప్పుడప్పుడు అంటే ఆవిడకి ఏదైనా మంచి జరిగితే, ఉపకారం జరిగితే స్తుతిస్తుంది, లేకపోతే స్తుతించదు. ఆవిడ మహాభక్తురాలు. అలాంటి భక్తులు చాలా మంది ఉంటారు. ఏదైనా మంచి జరిగితేనే స్తుతిస్తారు, ఏదైనా మంచి జరిగితేనే కూటమి పెడతారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉందండి. ఏమండి, మొన్న మధ్యన కాకినాడలో ఒక దైవజనుడు ఇద్దరు కొడుకులు మన ఇక్కడ తాణిల్లంక ఏంటిది ఆ కాలువ ఏంటిది ఆ ప్రాంతంలో ఆ కొడుకులు ఇద్దరు పిక్నిక్ అని సరదాగానే వచ్చి ఫ్రెండ్ ఇంటికి వచ్చి స్నానం చేయటానికి అందులో దిగితే వాళ్ళు అందులో చనిపోయారు. ఇద్దరు కొడుకులు యవనస్తులు, మంచి చక్కగా దేవుని పనిలో ఒకళ్ళు కీబోర్డ్ వాయిస్తూ, ఒకళ్ళు ప్యాడ్స్ వాయిస్తూ దేవునికి ఎంతో నమ్మకంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలు. వాళ్ళు సరదాగా దిగారటండి. అక్కడ ఊబి ఉంది, ఆ ఊబిలో వాళ్ళు కూరుకుని చనిపోయారు. ఎంత వేదన అయిపోయిందంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఆ పరిస్థితి గురించి చాలా వేదన దుఃఖం అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఒకటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని పెద్ద కూటం పెట్టి ఏమంటే దేవుణ్ణి స్తుతించారని. కష్టంలో కూడా, వేదనలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగారు. నిన్న మొన్న మన ఇక్కడ రాజమండ్రి దగ్గర అక్కడ ఒక ఇద్దరు యవనస్తులు, వాళ్ళు కూడా పాస్టర్ గారు అబ్బాయిలే. వాళ్ళు కూడా నీటిలోకి దిగి, వాళ్ళు నీటిలో అక్కడ ఊబి ఉందని వాళ్ళకి తెలియదటండి, దిగి చనిపోయారు మొన్న 2 రోజుల క్రితం. నేను మీతో చెప్తున్న విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు స్తుతించే బిడ్డలుగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి మారాలి. కష్టంలో, బాధలో, వేదనలో, దుఃఖంలో దేవుని స్తుతించాలి. ప్రియులరా, కలిసి వచ్చినప్పుడు ప్రార్థన కాదు, నీకు కలిసి వచ్చినా రాకపోయినా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. కొన్నిసార్లు నీ ఇంట్లో ఎన్నో శోధనలు కలగొచ్చు, ఎన్నో పరిస్థితులు కలగొచ్చు.
వచ్చే ఆధారం అవకాశం లేకపోవచ్చు, కానీ నువ్వు స్తుతించటం ఆపొద్దు. స్తుతి నీ స్థితిని మార్చటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఒక అద్భుతమైన సాధనం. స్తుతి ఆరాధన అనేది పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి దిగి వచ్చే అతి అద్భుతమైన పరిశుద్ధమైన ఘట్టం అది. గనుక దైవ శక్తిని భూమి మీద నువ్వు చూడాలి అంటే, దైవ సన్నిధిని భూమి మీద నువ్వు చూడాలి అంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనందరము దేవుణ్ణి స్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ అంటాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అంటున్నాడు 15వ వచనంలో. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము, యాగము. ఏ యాగం ఇది? స్తుతి యాగము అనండి. స్తుతి యాగము. యాగము అనగా నిరంతరంగా జరిగే కార్యం. ఒకసారి 2 సార్లు జరిగేది కాదు. అది ఒకసారి 2 సార్లు అంటే అది 2 రోజులు 3 రోజులు అని జరిగే కార్యక్రమం. కానీ స్తుతి యాగం అనేది, యాగము అనే మాటకి అర్థం ఏంటంటే కంటిన్యూస్గా జరిగేది, కంటిన్యూస్గా జరిగేది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి స్తుతి యాగం అర్పించే బిడ్డగా మారాలి. నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. వంట చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, డ్యూటీకి వెళ్తున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ నోట, నీ హృదయం ఎప్పుడు స్తుతిని కోరుతా ఉండాలి. నువ్వు స్తుతిస్తూ ఉండాలి. నువ్వు స్తుతిస్తూ ఉంటే పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. కోపం తగ్గిపోద్ది, ఆవేశం తగ్గిపోద్ది, ఉక్రోషం తగ్గిపోద్ది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన గలిబిలంతా దూరం అయిపోతా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు స్తుతిస్తూ ఉంటే గలిబిలంతా ప్రశాంతత అయిపోద్దండి. నువ్వు స్తుతిస్తూ ఉండాలి. నీ మనసులో బయటికి కనపడక్కర్లా. హల్లెలూయా. నేను ఒక ఆయన దగ్గరికి ప్రార్థన చేయటానికి వెళ్ళాను. ప్రార్థన చేయటానికి వెళ్తే నేను లోపల స్తుతించుకుంటున్నాను. నా పెదవులు కదులుతూ ఉన్నాయి. స్తుతి 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 అని నేను నా మనసులో స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అవతల వ్యక్తి అతను ఏదో మంత్రాలు చదివేస్తున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేనేం చేస్తున్నానంట, ప్రార్థన చేయడానికి వెళ్ళిన వ్యక్తికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళే ముందు నన్ను కూర్చోబెట్టారు, టీ ఇస్తా ఉన్నారు. ఆ టీ తాగే లోపల నేనేం చేస్తున్నానంటే స్తుతిస్తా ఉన్నాను దేవుణ్ణి. దేవా, ఒక అద్భుతం చెయ్యి, నీ నామం ఇక్కడ కనపరచబడాలి, ఈ వ్యక్తి యొక్క బలహీనత తొలగించబడాలి, నీ కార్యం జరగాలి నాయన అని నేను మనసులో స్తుతిస్తూ ఆ పరిస్థితి అంతటి కొరకు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ రోగంతో ఉన్న వ్యక్తి అంటున్నాడు, అదిగో ఆయన ఏదో మంత్రాలు చదివేస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నేనేం చేస్తానంట, అవును మంత్రమే. ఏ మంత్రం ఇది? స్తుతి మంత్రం. ఏ మంత్రం చెప్పండి? హల్లెలూయా. అన్ని మంత్రాల కంటే పెద్ద మంత్రం ఇది. ఈ మంత్రం తెలిసినోడు ఏమండి ఎక్కడ ఓడిపోడో, హల్లెలూయా, ఎక్కడ పడిపోడో, ఎక్కడ చెడిపోడో, ఎక్కడ పాడైపోడో. ఎందుకంటే ఇది స్తుతి మంత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనం చదువుతూ ఉన్నప్పుడు స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతియాగము అర్పించే బిడ్డలుగా మనం ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో మరొక మాట, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమందు, ఏమండి, ప్రతి విషయమందు ఏం చేయాలట? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది వేదనతో కూడిన సమయమైనా, అది ఆనందంతో కూడిన సందర్భమైనా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించటం అనేది గొప్ప భాగ్యమై ఉన్నది. నువ్వు స్తుతించటం కావాలి దేవుడికి. నువ్వు స్తుతించే బిడ్డగా ఉండాలి. ఏమండి, లోకంలో ఎందరికో లేని ధన్యత దేవుడు మనకిచ్చాడండి.
బాధ వచ్చినా పాట పాడుతున్నాం, సంతోషం వచ్చినా పాట పాడుతున్నాం, బాధ వచ్చినా ప్రార్థన చేస్తున్నాం, సంతోషం వచ్చినా ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తులు పాడిన పాటలు, రాసిన పాటలు వింటూ ఉంటే హృదయం ఎంత ఆనందం అయిపోద్దాం. కన్నీళ్లతో ఉన్న మన హృదయం ఆ పాట వినగానే, దేవా ఎంత అద్భుతమైన పాట నాయన. ఆ పాట, ఆ వాక్యం, ఆ ప్రార్థనలో అవి వింటూ ఉన్నప్పుడు మన హృదయం తేలికైపోతూ ఉంటది, మనశ్శాంతి, నెమ్మది కలుగుతూ ఉంటది. ఎందుకో తెలుసా? నువ్వు స్తుతించాలి. ఎలాంటి సందర్భంలోనైనా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరలా 145వ కీర్తనలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 3 నుంచి 7 వచ్చిన భాగాలు చదువుకుందాం. యెహోవా ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు, నీ పరాక్రమ కార్యములను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావము మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రయమును మనుషులు వివరించెదను. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాలత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. దేవునికి స్తోత్రం. ఇక రెండవది, ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. ఒకటి, స్తుతించాలి. 2, ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. మళ్ళీ చెప్పండి, ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్తా, హల్లెలూయా. మొదటిది ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆమేన్. రెండవది, ఆయన నామాన్ని ఘనపరచాలి లేదా ప్రకటించాలి. ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎలాంటి వాడో నీవు నీ బిడ్డలకి, నీ కుటుంబానికి తెలియచేయాలి. అదే విషయాన్ని చెప్తున్నాడు. నీ భీకర కార్యములను, 6వ వచనంలో, నీ భీకర కార్యములు విక్రయములను మనుషులకు వివరించెదను, నీ మహత్యమును వర్ణించెదను. దేవునికి స్తోత్రం. 4వ వచనం, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను, ఆయన కార్యాలని, ఆయన క్రియలను తెలియచేయాలి. ఆయన పరాక్రమ కార్యాల గురించి మాట్లాడుకోవాలి. ఆయన నామ ఘనత గురించి ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన కార్యాలను ప్రకటించాలి. ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలి. ఎప్పుడైనా మనము ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆ హాస్పిటల్లో నీకున్న బలహీనత నుంచి నువ్వు విడుదల పొందినప్పుడు ఆ డాక్టర్ గురించి అందరికీ చెప్తావు. పలానా డాక్టర్ గారు అమ్మ చాలా బాగా చూస్తారు, చాలా బాగా వైద్యం చేస్తారు, ఖర్చు కూడా తక్కువ అవుతుంది, బాగా చూస్తాడు అని 10 మందికి నువ్వు ఎలాగైతే ఆ డాక్టర్ గురించి, నీకు జరిగిన మేలు గురించి చెప్తున్నావో, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి గురించి, నీ పట్ల ఆయన చేయబోతున్న కార్యాల గురించి నీవేం చేయాలంటే అనేకులకు ప్రకటన చెయ్యాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయవలెను. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల ఎదుట నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం. ఇక మనము ఆయన గొప్పతనాన్ని ఎలా ప్రకటించాలో,
ఆయన గొప్పతనాన్ని ఎలాగా తెలియచేయాలంటే వాక్యం చెప్తుంది ఇక్కడ, చక్కగా దేవుడు చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం చదువుకున్నాం మనం 6వ వచనంలో. ఏమన్నారో తెలుసా? నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఏం చేయాలంట? మన పిల్లలకి చెప్పాలి నీ పట్ల దేవుడు ఏ కార్యం చేశాడో. మన పిల్లలకండి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనం ఎలా బ్రతికామో, మన బ్రతుకు ఎలాంటిదో, ఎలా తిన్నామో, ఎలాంటి బట్టలు కట్టుకున్నామో, ఎలాంటి ఇంటిలో ఉన్నామో, అవి సందర్భం వచ్చినప్పుడు మన పిల్లలకి చెప్తూ ఉండాలి. కొంతమంది ఇంకా ఏమి చెప్పరు. నీ పిల్లలకి వాటిని తెలియచేయాలి, అభ్యసింప చేయాలి. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడి మీద ఎలా ఆధారపడ్డావో నీ పిల్లలకు చెప్పాలి. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా దేవుడి మీద ఆధారపడ్డావో నీ బిడ్డలకు చెప్పాలి. నీకు ఆపద వచ్చింది, ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఎలా సాయం చేశాడో నీ బిడ్డలకు సాక్ష్యం చెప్పాలి, ప్రకటించాలి. నీ బిడ్డలకి వాటిని ప్రకటింప చేయాలి, వాళ్ళకి తెలియచేయాలి. లేకపోతే వాళ్ళకి తెలియదు, వాటిని అభ్యసింపచేసి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు, ఎప్పుడు దొరికితే అప్పుడు దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సందర్భం దొరికితే ఆ సందర్భంలో వాళ్ళకి దేవుని గురించి తెలియచేయాలి. కొంతమంది అస్సలు వాళ్ళకి జరిగిన మేలు కానీ వాళ్ళకి జరిగిన ఉపకారాల గురించి కానీ ఎవరితోని పంచుకోరు. ప్రకటించాలమ్మా, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రకటించాలి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి, మీ ఇంటి పక్కన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళకి, మీ పక్కన ఉన్న అద్దెకున్న వారికి, అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ సాక్ష్యము వాళ్ళకి తెలియచేయాలి. నీ గురించి అందరికీ తెలియాలి. ఏం తెలియాలి? నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని కాదు. నీవు సాక్ష్యం, నీ ఆత్మీయ జీవితం, నువ్వు దేవునిలో ఎలా కట్టబడ్డావో, ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఎలా నడిపించబడ్డావో నువ్వు వాళ్ళకి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. మా పిల్లలకి అస్తమానం నేను ఇలాంటివన్నీ, నాకు పట్ల దేవుడు చేసిన కార్యాలు, నేను ఎలా దేవుని సేవకు వచ్చాను, నన్ను ఎలా దేవుడు పిలుచుకున్నాడు, ఇలాంటివన్నీ మా పిల్లలకి చెప్తూ ఉంటాను. మా ముగ్గురు పిల్లలకి చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి చెప్పిందే చెప్తూ ఉంటాను. అంటే నాకు అంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి చెప్తూ ఉంటాను. చెప్తే ఒక రోజు మా చిన్నోడు అన్నాడు, అయ్యగారండి ఎప్పుడో చెప్పేశారండి ఇది. అంటే నేను ఏదైతే నా పట్ల దేవుడు చేశాడో అవన్నీ ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పేశాను. మా పిల్లయితే, మా అమ్మాయి అయితే ముందే చెప్తుంది, ఆ పలానా రోజు ఇలా జరిగిందంట కదా, ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తూ ఉంటది. చెప్పింది ఏం చేస్తా తెలుసా? నా దగ్గర విని మరలా వాళ్ళ ఫ్రెండ్స్కే చెప్తూ ఉంటది. ప్రకటించాలి. నీ సాక్ష్యం, నీ భక్తి, నీ విశ్వాసం, నీ పట్ల దేవుడు చేసిన కార్యం ప్రకటించబడతా ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి ఇంట్లో మనం ఉన్నాం, ఎలాంటి వేదన మనం పడ్డాం, గెంజి తాగి బ్రతికాం, నెరలు తీసేసిన ఇంట్లో ఉన్నాం, పాములు వచ్చేసాయి, రకరకాల జంతువులన్నీ వచ్చేసాయి, ఇల్లంతా గందరగందరగా ఉండేది. అలాంటి స్థితిలో ఉన్న మనం ఈ రోజున పాలరాతి మీద మేడల మిద్దులు కట్టుకుని, ఏమండి వేడొచ్చేస్తుంటే చల్లగా ఉండడానికి ఏసీలు వేయించుకుని, ఎంత అద్భుతమైన అధునాతనమైన టెక్నాలజీతో కూడిన ఇంట్లల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన పరిస్థితి ఎలాంటిది? మన పిల్లలకు అది తెలీదు, చెప్పాలి. మనము ఊరెళ్ళాలంటే ఇంత లోతు బాడిలో దిగి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. వాళ్ళకి అది తెలీదు. బాడంటే ఏంటి, సైకిల్ అంటే ఏంటి, లేకపోతే అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, వరబుడ్డి అంటే తెలుసు మీకు? వరబుడ్డి అంటే ఏంటి తెలుసు? తెలీదు మనం ఇప్పుడున్న పిల్లలకి. అవన్నీ మనం చెప్పాలి. ఇలా జరిగింది అబ్బాయి, ఇలాగా అక్కడ ఉండేది మాకు. మేము ఈ మామిడికాయలు చెక్కడానికి ఇప్పుడు చాలా రకాల చెక్కుకునే వచ్చేసి, తొక్కలు చెక్కడానికి. ఇది వరకు నత్తగుల్లలు ఉండేయట. ఆ నత్తగుల్లల్ని ఇలా రాడ్ మీద రఫ్ చేస్తే అది చిల్లు పడేది, దాంతో కోస్తా ఉండేవారు. దేవునికి స్తోత్రం. అవన్నీ తెలియదు పిల్లలకి. ఎలాంటి స్థితిలో నుండి, లోకంలో పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటకు వచ్చావో, ఏమండి తినడానికి తిండి లేని స్థితిలో నుండి నువ్వు బయటకు వచ్చావు.
దేవుడు ఆ స్థితిలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. మరి దేవుడిని ఎంత స్తుతించాలి నువ్వు? ఈ రోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ రోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది లోకంలో కనుమరుగైపోయారు. వారి జీవితాలు లోకంలో కలిసిపోయాయి. నిన్ను నన్ను దేవుడు ఇంకా బ్రతికించాడు అంటే ఇంకా నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఇంకా ఆయన గురించి ప్రకటించాలని దేవుడు మన అందరిని బ్రతికించి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. నువ్వు చెప్పకుండా అలా ఉండిపోయావనుకో, నువ్వెవరికి తెలియకుండా, నీ సాక్ష్యం చెప్పకుండా, నీ బ్రతికేంటో ఎవరికి తెలియకుండా అలాగే నువ్వు ఉన్నావనుకో, ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే రెండవ మాట ఏం చెప్తున్నాడంటే ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4వ వచనం చదువుకుని, కీర్తనల గ్రంథం యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదాము. మన పిల్లలకి, మన బిడ్డలకి, కుటుంబాలకి దాచకుండా వాటి గురించి మనం చెప్పాలటండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా కాకుండా దేవుడు చేసిన కార్యాలని మనము మన బిడ్డలకి, మన కుటుంబానికి మనం చెప్పగలగాలి. ఈ రోజున పిల్లలకి డబ్బు విలువ తెలియట్లేదు, బట్టల విలువ తెలియట్లేదు, ఇల్లు విలువ తెలియట్లేదు, తల్లిదండ్రుల విలువ తెలియట్లేదు. ఇంకా చెప్పాలంటే ఏమంటే కనీసమైన కుటుంబ పద్ధతి విధానం ఈ రోజున పిల్లలు ఎవరికి అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారంటే మా అమ్మ ఇస్తుంది, మా నాన్న ఇస్తున్నాడు, శుభ్రంగా ఖర్చు పెట్టుకుంటున్నాను అంతే తప్ప అది ఎలా వస్తుందో, అది ఎంత ప్రయాసపడితే వస్తుందో అనేది ఈ రోజున మన పిల్లలకి తెలియట్లేదు. ఆయన కార్యాల గురించి, ఆయన మన పట్ల చేయుచున్న ఉన్నతమైన కార్యాల గురించి మనము మన బిడ్డలకి తెలియచేయాలి. ఎలా వస్తుందో తెలియచేయాలి, ఎలా జరుగుతుందో తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆయన గురించి ప్రకటించేవారిగా ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన చేసిన అద్భుత కార్యాలు ప్రకటించాలి. నువ్వేదో చెప్పొద్దు, నీకు దేవుడు ఏం చేశాడు అదే చెప్పు. దేవుడు నీకు ఏం చేశాడో అది చెప్పు, ఏదో చెప్పొద్దు. సాక్ష్యం అనేది ఏమండి నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. కొంతమంది లేనిపోని కల్పితాలు, అబద్ధాలు చెప్పేసి ఈ చప్పట్లు కొట్టించేసుకుంటూ ఉన్నారు. దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు నిజమైన సాక్ష్యం, నీ పట్ల దేవుడు చేసిన ఖచ్చితమైన కార్యం గురించి నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగితే అనేక మంది మార్పు చెందుతారు, అనేక మంది కుటుంబాలు బాగుపడతాయి, దీవించబడతాయి. హల్లెలూయా. 3వ మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. 145వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములో ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు. 3వది, దేవుడు కృపగలవాడు. దేవుడు ఎవరు చెప్పండి? కృపగలవాడు. ఆయన మన పట్ల కృప చూపుతున్నాడు. దయా కనికరము గలవాడు, దయాలత్వం గలవాడు. 1 స్తుతించాలి, 2 ప్రకటించాలి, 3 ఆయన కృప గలవాడని మనం ఆయన కృపను గురించి ధ్యానం చేయాలి. నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు చాలా అద్భుతమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. నిర్గమకాండ గ్రంథం, యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా
1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారులు కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. చాలు, దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి వాడో చూడండి. యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కృప చూపే దేవుడైన ఆయన పిల్లలమైన మనకి కృప చూపుతాడు. ఆయన కృప ఎంతో విస్తారమైనది. ఆయన కృప బైబిల్ చెప్తుంది, మనము కీర్తన గ్రంథంలో చదువుతుంటే, ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆకాశము భూమి కలవవు, అంత అధికముగా ఆయన కృప మనందరి మీద దేవుడు చూపుతా ఉన్నాడు. కృపగల దేవుడు. ఆయన కృపను మనకి ధారాళంగా మన జీవితాల్లో ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు చాలా అద్భుతమైన మాట, దోషులను, దోషములను, అపరాధములను, పాపములను, అదిగోండి ఆయన దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని అన్నాడు. అక్కడ ఒక లిటికేషన్ పెట్టాడు దేవుడు. ఆయన దోషుల్ని, అపరాధుల్ని, పాపుల్ని క్షమిస్తాడు, కానీ దోషులను నిర్దోషులుగా మాత్రమే ఎంచడు, అపరాధులను మాత్రం నిరపరాధులుగా ఎంచడు. ఎందుకంటే ఆయన కృప చూపుట్లో ఎంత గొప్పవాడో శిక్షించటంలో కూడా అంతే గొప్పవాడు. చాలా మంది అనుకుంటున్నారు, ఏం చేసినా పర్లేదులే దేవుణ్ణి నమ్ముకుని, ఎలా ఉన్నా పర్వాలేదులే అనుకుంటున్నారండి. కానీ దేవుడు గనక ఆయన దండం పట్టుకుని, న్యాయ శాస్త్రం పట్టుకుని ఆయన వస్తే ఆయన ఎదుట నిలబడలేం మనం. ఈ రోజున ఎంతో మంది అలాగే సర్దుకుని వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించేయను ఆయనా అంటున్నారు. వీళ్ళకే తృప్తి పడుతున్నారు తప్ప దేవుడు క్షమించడం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నిన్ను ఒకసారి క్షమించాడు, నిన్ను సరిచేశాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు నేను చేసిన దోషాలన్నీ దేవుడు క్షమిస్తూ ఉంటాడు, ఎప్పుడు నేను చేసిన పాపాలన్నీ దేవుడు క్షమిస్తూ ఉంటాడు అని పాపాలు చేసుకుంటూ, దోషాలు చేసుకుంటూ, అపరాధాలుగా నడుస్తూ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఇవన్నీ ఎవరి కోసమో తెలుసా? ఇప్పటి వరకు ప్రభు సన్నిధికి రాని వారి కోసం. వాళ్ళు ఆల్రెడీ దేవునిలో ఉన్నారు, వాక్యం తెలుసు, తప్పని తెలుసు, ఇది పాపం అని తెలుసు, ఇలాంటిది నేను చేయకూడదని తెలుసు, తెలిసి నువ్వు చేస్తే మాత్రం దేవుడు అంటాడు నీకు శిక్ష తప్పదు అంటున్నాడు. ఎంత కృపగలవాడో అంత కఠినంగా నీ మీద శిక్ష చూపిస్తాడు. కృప చూపుతున్నాడు కదా అని చులకనగా చూడొద్దు, క్షమిస్తున్నాడు కదా అని చులకనగా చూడొద్దు. పాస్టర్ గారులే పర్లేదు ఏమనలే అనుకుంటున్నారు కదా అని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, పర్లేదు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఏ చేయమని వెళ్ళి పర్లేదు, పాస్టర్ గారి కోసం వెళ్తున్నాం అన్నట్టుగా, లేకపోతే ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఈరోజు చాలా మంది ఉంటున్నారు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఆయన చులకనగా చూడకండి. ఆయన ఎంత ప్రేమామయుడో అంత కఠినమైన కార్యం మన జీవితంలో చూడబోతా ఉన్నాం మనం. ఆయన అపరాధములను, దోషులను, పాపులను క్షమించును గాని ఆయన ఏమాత్రమును, అదిగోండి, దోషులను నిర్దోషులుగా ఎంచక, అదిగోండి అక్కడ దేవుడు ఎంత క్లియర్ గా చెప్పాడు చూడండి. దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషే, పాపం చేసినాడు, పాపం చేసినాడే. ఒకసారి క్షమించేశాడు నిన్ను, మరలా అదే చేస్తుంటే దేవుడు అంటాడు నిన్ను దోషులను నిర్దోషులుగా ఎంచను అబ్బాయి. ఒక అవకాశం మీకు ఇచ్చాను, దాన్ని మీరు ఉపయోగించుకోలేదు.
ఒక ఆపర్చునిటీ నేను మీకు కలుగు చేశాను, దాన్ని మీరు విడిచిపెట్టుకున్నారు అని దేవుడు అంటున్నాడు. ఇదిగో జాగ్రత్త, నేను ఎంతగా మీ మీద ప్రేమ చూపుతున్నానో, ఎంతగా మీ మీద జాలి చూపుతున్నానో, ఎంతగా మీ మీద కృప చూపుతున్నానో, అంతగా మీ మీద నేను శిక్షించబోతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఆ 3-4 తరములు ఆ దోషం మన మీదకి రాకుండా, ఆ శాపం మన మీదకి రాకుండా దేవుని కొరకు ఒక యథార్థమైన జీవితం దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. మొదటగా దేవుని స్తుతించాలి. 2 ఆయనను ప్రకటించాలి, ఆయన గొప్పతనం గురించి ప్రకటించాలి. 3 ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన కృపను పొందుకోవాలి. కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు, కృప చూపే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన కృప లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా, ఆయన దీవెన లేకుండా నువ్వు కుట్టిమిట్లాడుతూ ఉన్నావేమో, యేసయ్య దగ్గర నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే పోగొట్టుకున్న కృప దేవుడు నీకు ఇస్తాడు, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, పోగొట్టుకున్న సంపదను తిరిగి నీకు ఇస్తాడు. ఏం పోగొట్టుకున్నావో తిరిగి మరలా నీకు నూతనంగా దేవుడు నీ జీవితంలో అనుగ్రహింపజేయబోతా ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నూతనమైన వాత్సల్యమును దేవుడు మన మీద చూపిస్తున్నానని. అవును దేవుని బిడ్డ, నూతనమైన కృప వాత్సల్యముతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. అలాంటి కృప భాగ్యము యేసయ్య మనందరికీ ధారాళంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం ఒకసారి అలా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, మా ఎడల నువ్వు చూపుతున్న ఆ కృప కనికరములను బట్టి అయా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దేవా, నీ నామమును బట్టి నిన్ను కృతజ్ఞతలు ప్రభువా. స్తోత్రం 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 తండ్రి. నీకే వేలాది వందనాలు ప్రభువా, నీకే కోట్లాది కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దయగల దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.